హలో వ్యూయర్స్, ఈరోజు లెసన్ 2లోకి వెళ్తున్నాం. మనం బేసిక్ ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే. చిన్న చిన్న సెంటెన్సెస్ తోటి, చిన్న చిన్న వర్డ్స్ తోటి, తెలిసిన వర్డ్స్ తోటి మనం దీని మీద వర్క్ చేస్తాము. నేనేం చేస్తున్నానంటే యూట్యూబ్లో ఈ వీడియోస్ అన్నింటినీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నా. బేసిక్ ఇంగ్లీష్ అని ఉంటుంది ప్లేలిస్ట్. ఆ ఫోల్డర్లోకి వెళ్తే మీకు లెసన్ వైజ్ మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి. మనం లెసన్ 1లో కొద్దిగా నౌన్స్ గురించి, కొద్దిగా వర్బ్స్ గురించి, అంటే సబ్జెక్ట్ వర్డ్స్ అండ్ ప్రెడికేట్ గురించి తెలుసుకున్నాం. సబ్జెక్ట్స్ అండ్ ప్రెడికేట్స్ గురించి, అలాగే వర్బ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. మనకు తెలిసినటువంటి 3 ఫార్మ్స్, డూ, డిడ్, డన్ కాకుండా 6 ఫార్మ్స్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ లెసన్లో ఈ 6 ఫార్మ్స్ గురించి మరి కాస్త తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఈ వర్బ్ మీద ఉండేటటువంటి లెసన్స్ అన్నీ కూడా ముఖ్యమైనవి, మీకు బాగా ఉపయోగపడతాయి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీకు ముందే చెప్పాను, ట్యాప్ విత్ స్టైలస్. నేను కనిపించను. ఈ ట్యాబ్ మీద వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, వర్క్ జరుగుతూ ఉంటుంది. హ్యాపీ లెర్నింగ్. ఓకే, మనకి గత క్లాస్లో సబ్జెక్ట్ వర్డ్స్ గురించి తెలుసుకున్నాం, ప్రెడికేట్ వర్డ్స్ గురించి తెలుసుకున్నాం. ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ అంటే రామ సింగ్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆయన సబ్జెక్ట్, ఆయన గురించి ఏం చెప్తున్నామో అది ప్రెడికేట్. ఓకే, ఇప్పుడు గత క్లాస్లో ఈ ఈ ఈ వర్బ్స్ గురించి, ప్రెడికేట్లో ముఖ్యమైనటువంటిది వర్బ్. ఈ వర్బ్స్ గురించి తెలుసుకునేటప్పుడు కన్వెన్షనల్గా, అంటే సాంప్రదాయకంగా మనం స్కూళ్ళల్లో, కాలేజీల్లో నేర్చుకున్నటువంటి డూ, డిడ్, డన్ కరెక్టే, తప్పలేదు. తో పాటుగా ఇంకొక 3 ఫార్మ్స్ గురించి కూడా నేర్చుకున్నాం. అంటే మొత్తం వర్బ్కి 6 ఫార్మ్స్. ఫార్మ్స్ అంటాం టెక్నికల్గా కరెక్ట్ కాదు, ఇన్ఫ్లెక్షన్స్ అనాలి దీన్ని. నో ప్రాబ్లం, మనకు అర్థమయ్యేలా ఏది ఉంటే అది మనకు మంచిది. 6 ఫార్మ్స్ అని ప్రస్తుతానికి అనుకుందాం. ఈ 6 ఫార్మ్స్ గురించి లెసన్ 1లో మనం ఇంట్రడ్యూస్ చేసాం. దాన్ని ఇప్పుడు ఇంకాస్త డీప్గా తెలుసుకుందాం. ఓకే, 6 ఫార్మ్స్ అని రాస్తున్నా. ఓకే, అన్ని వర్బ్స్కి 6 ఫార్మ్స్ ఉంటాయి. 6 ఫార్మ్స్ ఉండనటువంటిది విల్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకున్నాం. వీటిని మోడల్ ఆక్సిలరీస్ అంటారు. వీటిని కాసేపు 6 ఫార్మ్స్లో పెట్టాం. ఎనీ ఇంగ్లీష్ వర్బ్ 6 ఫార్మ్స్ ఉంటాయి. ఒక 6 ఫార్మ్స్లో మనం ఒక గ్రిడ్ తీసుకుందాం. దీన్ని ఇక్కడ మధ్యలో గీత తీసుకుని ఫస్ట్ ఇలా చేద్దాం. వాక్ అనే చాలా తేలికైనటువంటిది ఒక వర్బ్ని తీసుకుందాం. ఇది రూట్ ఫామ్ లేదా ఇన్ఫినిటివ్. దీన్ని ఏమంటామండి? ఇన్ఫినిటివ్ అంటాం. బేర్ ఇన్ఫినిటివ్. ఆ డీటెయిల్స్ ప్రస్తుతానికి మీకు మరీ ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు. దీన్ని రూట్ ఫామ్, డిక్షనరీ ఫామ్ ఇలా గుర్తుపెట్టుకోండి. రూట్ ఫామ్, డిక్షనరీ ఫామ్, ఇన్ఫినిటివ్. ఆ తర్వాత ఇక్కడ మనం రాసాం కదా ఇలాగా, వాక్, సేమ్ వర్డ్, ఒకలానే కనిపిస్తాయి రెండు, కానీ ఒకటి కాదు. వాక్స్, వాక్డ్. ఆ తర్వాత వాక్డ్, వాకింగ్. ఓకే, ఈ 3 ఉన్నాయి చూసారండి. ఇది వాక్, వాక్స్, వాక్డ్.
ఈ మూడింటిని ఫైనైట్స్ అంటారు. ఫైనైట్స్ అంటే వీటికి మాత్రమే సహజంగా టెన్స్ ఉంటుంది. సహజంగా టెన్స్ ఉండే ఫార్మ్స్ ఈ మూడు. దీనికి టెన్స్ ఉండదండి? ఉండదు. మరి దీనికి ఉంటుందండి? దీనికి కూడా టెన్స్ ఉండదు. దీనికి టెన్స్ ఉండదు. వాకింగ్ కూడా. మరి వీటిని ఏమంటారండి? వాక్డ్ ఏమో పాస్ట్ పార్టిసిపుల్ అంటాము, వాకింగ్ నేమో ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి వర్బులకి 6 ఫార్మ్స్ ఉంటాయి. 6 ఫార్మ్స్ లో మొదటి దాన్ని ఇన్ఫినిటివ్ అంటాము. 2, 3, 4 ఫైనైట్స్ అంటే వీటికి మాత్రమే టెన్స్ ఉంటుంది. ఈ ఫార్మ్ పాస్ట్ పార్టిసిపుల్, ఇది ప్రెసెంట్ పార్టిసిపుల్. ఇప్పుడు టెన్స్ ఉంటుంది కదండి, మరి ఏంటండి ఇందులో ఏం టెన్స్లు ఉంటాయండి అంటే ఈ వాక్ అనేది ప్రెసెంట్ టెన్స్. ఏం టెన్స్ ఇది? ఇది ప్రెసెంట్ టెన్స్. ఇది ప్రెసెంట్ టెన్స్. మరి ఇదేం టెన్స్ అండి? ఇది కూడా ప్రెసెంట్ టెన్సే. ఓకే, మరి ఇది పాస్ట్ టెన్స్. ఓకేనండి. మనకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి వర్బ్లన్నిటికీ 6 ఫార్మ్స్ ఉంటాయి. 6 ఫార్మ్స్ లో మొదట కనిపించేటటువంటిది ఇది ఇన్ఫినిటివ్ ఫార్మ్, అంటే డిక్షనరీ ఫార్మ్ లేకపోతే రూట్ అని కూడా అనొచ్చు. ఇది 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 ఈ 3 మాత్రమే ఫైనైట్స్, అంటే సహజంగా టెన్స్ ని వ్యక్తీకరించేటటువంటి వ్యక్తపరిచేటటువంటి వర్బులు. ఇది పాస్ట్ పార్టిసిపుల్, దీనికి టెన్స్ ఉండదు. ప్రెసెంట్ పార్టిసిపుల్, దీనికి కూడా టెన్స్ ఉండదు. ఓకేనండి. ఈ వీటిని మాత్రం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని చెరిపేసి ఈ గ్రిడ్ ని మళ్ళీ రాస్తున్నాను. అవసరమైతే కాస్త నీట్గా రాయటానికి ప్రయత్నం చేస్తాను. సో మళ్ళీ టేబుల్ లాగా వేస్తున్నాను. ఓకే, ఓకే. నా ఇదేంటండి? ఇన్ఫినిటివ్, డిక్షనరీ ఫార్మ్, తర్వాత ఉండే 3 ఫైనైట్స్, టెన్స్డ్ ఫార్మ్స్, తర్వాత ఇవి 2 పార్టిసిపుల్స్, అంటే దీని టైటిల్ ఇచ్చేస్తున్నాను, పార్టిసిపుల్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెసెంట్ పార్టిసిపుల్. ఎనీ ఇంగ్లీష్ వర్బ్ ఈ 6 ఫార్మ్స్ ఉంటాయి. ఇకపోతే ఈ ఫైనైట్స్ లో టెన్స్లు ఏమేమి ఉన్నాయి? ప్రెసెంట్ టెన్స్, మళ్ళీ ప్రెసెంట్ టెన్స్. ఏమండి 2 ప్రెసెంట్ టెన్స్లు ఉంటాయండి అని అడగద్దు, ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటాయి, కనీసం ఇంగ్లీష్లో అయితే కనుక్కుంటాం. అదేంటో తేడా ఈ క్లాస్లోనే నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న బాగా తెలిసినటువంటి వర్బ్ టాక్. ఇన్ఫినిటివ్ డిక్షనరీ ఫార్మ్ టాక్. దీని ప్రెసెంట్ టెన్స్ ఫార్మ్ ఏంటండి? టాకే. ఇది ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఫాము 2 ఒకటి కాదు. దీనికి టెన్స్ ఉండదు, దీనికి టెన్స్ ఉంటుంది. ఇదేమో టాక్స్, టాక్డ్, టాక్డ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. టాక్డ్ 2 ఒకలానే ఉన్నా 2 ఒకటి కాదు. దీనికి టెన్స్ ఉంటుంది, దీనికి టెన్స్ ఉండదు. ఇది టెన్స్డ్, ఇది అన్టెన్స్డ్. అలాగే టాకింగ్. ఓకే, గో ఇన్ఫినిటివ్, టెన్స్ ఉండదు.
go present tense, goes present tense, went past tense, gone past participle, going present participle. కలర్ మార్చి దీనికి టెన్స్ ఉంటుంది, టెన్స్ ఉంటుంది, టెన్స్ ఉంటుంది. టెన్స్ ఉండదు, టెన్స్ ఉండదు, టెన్స్ ఉండదు. వీటికి టెన్స్ ఉంటుంది కాబట్టే వీటిని ఫైనైట్స్ అంటాం. మరి వీటిని కూడా అలా ఫైనైట్ అనే పదంతో ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. వాటిని నాన్ ఫైనైట్స్ అంటారు. అంటే టెన్స్ లేనటువంటి వర్బ్ ఫార్మ్స్. ఓకే, కన్ఫ్యూజన్ గా ఉందా? ఏమన్నా? ఏం లేదు, చాలా సింపుల్ అండి. భాష నేర్చుకోవడం చాలా సింపుల్. దీని అర్థం ఏంటంటే సుమారుగా, రమారమి, సుమారుగా. దీని అర్థం ఏంటో చూద్దాం. నేను మాట్లాడుట అంటే అర్థం ఉందండి. నేను మాట్లాడుట అంటే అర్థం ఉందా తెలుగులో? మాట్లాడుట అంటే అర్థం ఉందా? లేదు. ఎందుకని లేదంటే ఈ మాట్లాడుట అనే దానికి టెన్స్ లేదు. మాట్లాడాను టెన్స్ ఉంది, దీనికి అర్థం ఉంది. దీనికి కొంత అర్థం ఉంది, కొంత అర్థం లేదు. కానీ మనం తెలుగు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుట అని అనం. ఒక్కొక్క సందర్భంలో అంటాం నేను మాట్లాడుట మంచిది కాదు అని అనే సందర్భంలో అది వేరు. అది కాస్త అడ్వాన్స్ గ్రామర్లో నేర్చుకుందాం. అది నేను మాట్లాడుట మంచిది కాదు అనేది అడ్వాన్స్ గ్రామర్లో నేర్చుకుందాం, అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకుందాం. నేను మాట్లాడుట అనేది ఏ రకంగా అర్థం లేదు. ఈ టాక్ కి సుమారుగా ఈ అర్థం వస్తుంది. ఈ టాక్ కి సుమారుగా ఈ అర్థం వస్తుంది. అలాగే ఈ గోకి నేను వెళ్ళుట, నువ్వు వెళ్ళుట, దీనికి అర్థం పూర్తి అర్థం లేదు. దాని తర్వాత ఏదో ఒకటి చెప్పాలి. అదే దీని దగ్గరికి వచ్చాం అనుకోండి, నేను వెళ్ళాను, నువ్వు వెళ్ళావు, వాళ్ళు వెళ్ళారు, దీనికి పూర్తి అర్థం ఉంది. అంటే ఈ ఫైనైట్స్ చేసేటటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఒక వాక్యంలో పూర్తి అర్థాన్ని ఇస్తాయి. ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు, అలాగే ఇది కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు, ఇది కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. దీని అర్థం ఏంటండి అంటే సుమారు అర్థాలేనండి, కరెక్ట్ అర్థాలని కాదు. ఇప్పుడు టాక్ లేదా గాన్ అన్నాం అనుకోండి, గాన్కి చూద్దాం. వెళ్ళిన అని అర్థం, వెళ్ళిన, వెళ్ళిపోయిన, గతించిన. అలాగే టాకింగ్ కి చూడండి, మాట్లాడుతున్న, మాట్లాడుతున్నాను లోతున్న కాదండి, అది మాట్లాడుతున్నాను లోతున్న కాదు, మాట్లాడుతున్నా అంటే టాకింగ్. ఒక ఓకే, దీన్ని చూద్దాం. టాకింగ్ బర్డ్ అన్నాం అనుకోండి, మాట్లాడుతున్న పక్షి, ఆ సందర్భంలో మాట్లాడుతున్న ఇది టాకింగ్ బర్డ్ అంటే మాట్లాడుతున్న పక్షి. దీనికి కూడా టెన్స్ ఉండదు. ఓకే, చాలా స్క్రీన్ మొత్తం క్లమ్సీగా అయిపోయిందా మొత్తం? ఓకే, పర్లేదు, మళ్ళీ కొత్త స్క్రీన్ రాసుకుందాం. కొత్త స్క్రీన్ రాసుకుందాం. ఓకే, సో ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏంటంటే ఇంగ్లీష్ వర్బ్ కి 6 ఫార్మ్స్ ఉంటాయి. అందులో 3 ఫైనైట్స్, 3 నాన్ ఫైనైట్స్. ఫైనైట్స్ అంటే సహజంగా టెన్స్ కలిగి ఉన్నటువంటి వాటిని ఫైనైట్ అంటాం. నాన్ ఫైనైట్స్ అంటే టెన్స్ లేనటువంటి వాటిని. వీటికి టెన్స్ ఉంటుంది, వీటికి టెన్స్ ఉండదు. సో ఫర్ ఎనీ
given verb, for any given verb, write root form, దీనికి టెన్స్ ఉండదు, ఇంటూ పెడుతుంది, ఆ టెన్స్ ఉండదు దానికి. రైట్ ప్రెసెంట్ టెన్స్, టెన్స్ ఉంటుంది. writes present tense, wrote past tense, written past participle, దీనికి టెన్స్ ఉండదు. రైటింగ్, దీనికి కూడా టెన్స్ ఉండదు. టెన్స్ ఉండదు అంటే సహజంగా టెన్స్ ఉండదు. వీటికి మాత్రం సహజంగానే వాటంతట వాటిగానే టెన్స్ ఉంటుంది కాబట్టి వీటిని ఫైనైట్స్. వెరీ స్ట్రాంగ్ అండి. ఇవి ఉన్నట్లన్నిటిలోకి మంచి బలమైనటువంటివి అనమాట. ఈ వర్బ్ ఫార్మ్స్ అన్నిటిలోకి ఈ మూడు బలమైనటువంటివి. ఇవి బలమైనటువంటివే. ఇది బలమైందే, ఇది బలమైందే, ఇది బలమైందే, కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. వీటంతటి వీటి కాలం మీద ఇవి నిలబడలేవు. వీటికి ఆసరా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి, హెల్ప్ చేయాలి. ఓకేనా? వీటికి ఎవరు హెల్ప్ అక్కర్లా. వీటికైతే ఎవరు హెల్ప్ అక్కర్లా. మంచి స్టామినా ఉన్నటువంటి నేను నిలబడతా అంటాయి. ఇది దీని అంతటి ఇది నిలబడలేదు అంటే పూర్తి అర్థం వచ్చేలా నిలబడలేదు. ఇది కూడా పూర్తి అర్థం వచ్చేలా నిలబడలేదు. ఇది కూడా పూర్తి అర్థం వచ్చేలాగా నిలబడలేదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే, ఈ క్లాస్లో నేర్చుకుంది ఏంటంటే 6 ఫార్మ్స్ పేర్లు నేర్చుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడతాయి మీకు. 6 ఫార్మ్స్ కి పేర్లు ఏంటంటే, ఫస్ట్ దాన్ని బేస్ ఫార్మ్, రూట్ ఫార్మ్, ఇన్ఫినిటివ్, తర్వాత వచ్చినవి ఫైనైట్స్. ఫైనైట్స్ లో ఏమేమి ఉంటాయండి? 2 ప్రెసెంట్ టెన్స్లు ఉంటాయి. మీరు ఏదో ఒక వర్బ్ని తీసుకుని కమెంట్స్ లో మీకు తెలిసినటువంటి వర్బులను తీసుకుని ఈ 6 ఫార్మ్స్ ని పెట్టండి. విల్ అప్రిషియేట్. ఇవేమో తర్వాతవి 5-6 పార్టిసిపుల్స్ అంటాం. ఒకటేమో పాస్ట్ పార్టిసిపల్, దీనికి టెన్స్ ఉండదు. అలాగే ఇంకోటేమో ప్రెసెంట్ పార్టిసిపల్, దీనికి కూడా టెన్స్ ఉండదు. మీరు ఇదిగోండి ఈ వర్బ్స్ కి మిగిలిన 5 ఫార్మ్స్ రాయండి. 3 వర్బ్స్ రాస్తున్నాను. బ్రింగ్, బై, బ్రింగ్, బై, ఇంకోటి సే. ఈ మూడిటికి ఇన్ఫినిటివ్ ఫార్మ్స్ ఇచ్చాను మీకు. ప్రెసెంట్ టెన్స్ ఫార్మ్స్ ఇలానే ఉంటుంది. ఈ ప్రెసెంట్ టెన్స్ రెండోది వచ్చి ఏమవుతుందంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి. ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి, సందర్భాన్ని బట్టి. నేర్చుకుందాం అది కూడా. పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ఈ రెండు సాధారణంగా అన్నిటికీ ఒకలానే ఉంటాయి, కానీ కొన్నిటికి డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే ప్రెసెంట్ పార్టిసిపుల్ అన్నిటికీ కూడా ఇంగ్ ఫామ్ ఉంటుంది చివర్లో. ఇది తెలుసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. నాకు ఇది కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. చాలా ఓకేనా? సో ఈ 15 నిమిషాలు క్లాస్ ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాను. హ్యాపీ లెర్నింగ్. మళ్ళీ కలుసుకుందాం, రేపు కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్.